ఇక ఈ రోజు నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ హైబ్రిడ్ ఫార్మేట్ టోర్నమెంట్ లో ఎక్కువ మ్యాచ్లు పాకిస్తాన్ లో జరుగుతాయి. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం భారత జట్టు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ లో గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక గ్రూప్ బి లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్లు ఉన్నాయి. అయితే ఈ రోజు తొలి మ్యాచ్ గ్రూప్ ఏ లో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. వివాదాలు, విమర్శలు అసలు జరుగుతుందో లేదో అన్న అనిశ్చితను దాటుకొని 8 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ మళ్లీ సందడి చేయనుంది. ఎందులోనూ తగ్గేదేలే అంటూ గ్రౌండ్ లో వన్డే వార్ చేసేందుకు మేటి 8 జట్లు సిద్ధమయ్యాయి. దాదాపు 3 దశాబ్దాల విరామం తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ గడ్డపై ఛాంపియన్ల ఆట మరికొన్ని గంటల్లో మొదలవనుంది. తమ మ్యాచ్లన్నీ దుబాయ్ లో ఆడనున్న టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. 8 జట్లు, 2 గ్రూపులు, 3 వారాల పోటీ. అన్నింటి లక్ష్యం ఒకటే, ఛాంపియన్ల ఆటలో తామే అసలైన ఛాంపియన్ అని నిరూపించుకోవటమే. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్ ఏ లో బరిలోకి నిలవగా, గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ లు పోటీ పడనున్నాయి. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2:30 డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ నేషనల్ స్టేడియం లో జరిగే తొలి మ్యాచ్ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇక ఇదే గ్రూప్ లో పాకిస్తాన్ తో టీమిండియా ఈ నెల 23న తలపడనుంది. ఒకవేళ ఈ రోజు జరిగే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ గనుక ఓడిపోతే పరిస్థితి ఏంటన్నది తెలుసుకుందాం. ఒకవేళ ఈ రోజు జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే టీమిండియా బంగ్లాదేశ్ లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నెల 23న టీమిండియాతో జరిగే మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ఓడిపోతే గ్రూప్ దశ నుంచి పాకిస్తాన్ ఇంట్లో కూర్చుంటుంది. అందుకే పాకిస్తాన్ ఈ రోజు న్యూజిలాండ్ తో తొలి మ్యాచ్ లోనే గెలవాలని చూస్తుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ లో ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుపై పాకిస్తాన్ గెలుస్తుందా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా సెమీ చేరే అవకాశాలు ఉంటాయి. ఈ గ్రూప్ దశ మ్యాచ్లలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ తలా 2 విజయాలు సాధిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉంటే పాకిస్తాన్ సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ రోజు జరిగే మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ కు చావో రేవో లాంటిదే.